తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వావ్, ఈ అరోమాకే ఆకలి డబుల్ అయిపోతుంది. సుమతి, నో నా హస్బెండ్ నీకో 1 అవర్లో ఇండియా వస్తున్నాడు. తన ఇంటికి వచ్చేసరికి ఎలా అయినా సర్ప్రైజ్ చేయాలనుకున్నా, తనకి ఇష్టమైన ట్రెడిషనల్ ఫుడ్తో. అందుకే మీ యాప్లో స్లాట్ బుక్ చేశా. సూపర్ మ్యామ్. నా హస్బెండ్కి సౌత్ ఇండియన్ ట్రెడిషనల్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. అయినా గ్రోసరీస్తో పాటు కుక్ వచ్చి వంట చేయడం భలే కాన్సెప్ట్. థ్యాంక్స్ మ్యామ్. ఎలా ఉంది? మా అమ్మ కూడా అచ్చు ఇలానే అడిగేది. నేను ఎప్పుడూ ఏం చెప్పేదాన్ని కాదు, నీకు కూడా ఇప్పుడేం చెప్పను. ఎందుకంటే నువ్వు చేసింది అచ్చం అమ్మ చేసినట్టే ఉంది. థ్యాంక్స్ అమ్మని గుర్తు చేసినందుకు. ఒక్క నిమిషం. ఆహా, నాకు టిప్ అక్కర్లేదు మ్యామ్. ఎందుకు? దానికి బదులు ఈ ఫుడ్లో కొంచెం నాకు ఇస్తే. ఇంటికి తీసుకెళ్తావా? తినడానికి లేని వాళ్ళకి ఇస్తాను. సో స్వీట్. తీసుకెళ్ళు. నీ వల్ల తల్లి లేని వాళ్ళు, తిండి లేని వాళ్ళు ఇద్దరు చాలా హ్యాపీ. అవును, నీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి? April 4, 2004. టైం 4 o'clock. అయినా ఎందుకు? ఆస్ట్రాలజీ నా హాబీలే. అంటే నా ఫ్యూచర్ మీకు తెలిసిపోతుందా? డెఫినెట్లీ. అయితే నా గురించి చెప్తారా? కొంచెం టైం పడుతుంది. ఓహ్, బట్ నాకు ఇప్పటికే లేట్ అవుతుంది. నేను వాట్సాప్ చేస్తాలే. థ్యాంక్స్ మ్యామ్. ఓకే. అంకుల్. మేడం. థ్యాంక్ యూ మేడం. పర్లేదు, బాయ్. నువ్వా? భయపడ్డాను కదరా. ఎంత భయపడేదానివి? ఈ అర్ధరాత్రి దాకా ఎందుకే పని చేయడం? హలో, నాకేం కాదు. ఎంత లేట్ నైట్ అయినా నన్ను జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళడానికి మల్లేష్ అని నాకు హీరో లాంటి ఫ్రెండ్ ఉన్నాడు. మల్లేష్ అంటే హీరోనై పక్కా ఇలాన్. బచ్చా, నీకంత సీన్ లేదులే కానీ పద. 0404 April 2004. అరే, ఈరోజు నా కుకింగ్కి ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చాయో తెలుసా? నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది.
చదువుతున్న కల్నరీ కోర్స్ ఫాస్ట్గా ఫినిష్ చేసి పెద్ద షెఫ్ అయిపోయి బోల్డ్ అని డబ్బులు సంపాదించి పెద్ద పెద్ద కార్లు కొనేసి ఒక పెద్ద బంగ్లా కట్టేసి అమ్మని హ్యాపీగా చూసుకోవాలి. అమ్మ షెల్ఫిష్ రా భయ్, పూరిలందరూ షెల్ఫిష్. అబ్బా నీ రుణం కూడా తీర్చుకుంటాలే. తీర్చుకునే వాళ్ళది. ఇటెక్కడికి? అట్లా ఒక రౌండ్ కేబుల్ బ్రిడ్జ్ దాకా వెళ్ళొద్దాం. అబ్బా ఇప్పుడా? ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. అమ్మ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అయినా నాకు కూడా కొంచెం కడుపు నొప్పిగా ఉంది. ఇప్పుడు వద్దులే, తిప్పే తిప్పే. గుడ్ బాయ్. మూడు మొత్తం దొరికి. హలో బాబు మౌనేష్, ఏంటి మాట్లాడట్లేదు? కోపమా? ఏది రాదా మళ్ళా? అరే పికప్లకి డ్రాప్లకి మాత్రం ఏం కావాలి, ముచ్చటపడి బయటికి వెళ్దామంటే గా నొప్పి గీ నొప్పి అని చల్తీ. అంత మాట అన్నావేంట్రా? మళ్ళా నేను కాయిస్పడి రమ్మన్నప్పుడు నువ్వు రానని చెప్పుడు అంతకంటే పెద్ద మాట. అబ్బా లేడీస్ ప్రాబ్లం రా. మస్తు చెప్పినావు, లేడీసే ప్రాబ్లం. ఇది నువ్వు అనుకునే ప్రాబ్లం కాదు. ఓకే, నన్ను మెడికల్ షాప్ తీసుకెళ్తావా? మెడికల్ షాప్ తీసుకెళ్తే వస్తావా? రావడానికి తీసుకెళ్ళమంటున్నా. ఇది కదా అయిపోయింది ఈరోజు. भाई टाइम क्या हो रहा? పోయిన బోరిని చూసినావు కదా, నాడేం మస్తుంది. చల్ हो रहा बे पागल गाड़ी को बे. ఇక్కడ ఆపు, ఇక్కడ ఆపు. ఏంటి అది? మిర్చి. ఈ టైంలో మిర్చిలు ఏంటి? అమ్మకి ఇక్కడ మిర్చి బజ్జీ అంటే చాలా ఇష్టం. ఎగా అబ్బా అమ్మ ఫోన్ చేస్తుందిరా. బాగా లేట్ అయిపోయింది కదా, టెన్షన్ పడుతున్నట్టుంది పాపం. ఇంటికి వెళ్ళిపోదాం పదా. అదేంటి కేబుల్ బ్రిడ్జ్కి వస్తా అన్నావు? రేపు మళ్ళీ మనం కలిసి తిరగడానికి ఈ హైదరాబాద్ మన ఫ్రెండ్షిప్ ఇలానే ఉంటుంది. ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది, వెళ్దాం పదా. మాట మీద ఎప్పుడున్నావులే. ఏమైంది? నీకేమైంది? ఎప్పుడు బయట ఆపేస్తావుగా, ఈసారేంటి బస్తీలో పడి తీసుకెళ్తున్నావు? అమ్మో అసలు ఈ టైంలో నిన్ను నన్ను ఇలా ఎవరైనా చూస్తే ఇంకంతే, స్టోరీలు రాసేస్తారు. బాయ్. రేపు కాలేజ్లో 8:30కి డ్రాప్ చేయాలి, ఇక్కడే పికప్ చేసుకుని. గుడ్ నైట్. ఏమైందిరా? అది డబ్బులు ఏమైనా కావాలా? ఇస్తాను. నీ కక్కుడైపోతే ఆ మూతి తుడుచుకొని ముద్దుచిపో. చిత్తగడితే కుక్కలా తయారయ్యా. నేను ఫ్రెండ్ రా. మందు తాగి ఇలా మృగంగా బిహేవ్ చేస్తావా? నేను అమ్మా
చిత్త కడితే కుక్క ముద్దు పెట్టి వదిలేద్దాం అనుకున్నాను. ఏం చేస్తున్నావు? అసలు ఈ బోరబండ మల్లేష్ అంటే ఏందో ఇప్పుడు చూస్తావు. ఏంటే దోస్తానని చెప్పి నీ వెనక తిరిగేది నీ భుజాల మీద చేతులు వేసుకుని తిరగని కాదు. పడితాడు చేతులేనికి. మల్లేష్ వదులు. డైలీ నన్ను బండెక్కించుకునేది ముఖ చూసి నిన్నే కనికి. మల్లేష్ నొప్పిలేస్తుంది, వదులు ప్లీజ్. ఇందాక నువ్వు ఒంగోని కక్కుతుంటే చూసినా మా కిరికిరి ఏమున్నావే వెనక్కి చూస్తే. చల్ నా సుహాగ్రాట్. చిన్నప్పటి నుంచి ఎంత నమ్మాను నేను నిన్ను. అబచ్చా ఇటువంటి కథలు మస్తు విన్నాం కానీ మేము మీ వెనక ఒక్క లెక్క తిరిగేది దేనికోసమేనని మీకు దొరికి. కానీ కరెక్ట్ టైంకి అయ్య బాబు నువ్వు ఇలాంటి అనుకోలేదు రా, అమ్మ నేను అనుకున్నాను రా. పత్తి కబుర్లు చెప్తాను అంత రిపులా కనబడుతున్నాం మేము. ఖాళీ పీలు టైం వేస్ట్ మత్తారు. తండ్రి లేని నేను నిన్ను నా ధైర్యం అనుకున్నాను రా. ఇప్పుడు నేను ఏడుస్తుంది నువ్వు ఆ ధైర్యాన్ని చంపేసినందుకు. చాలు, ఇంకా నువ్వొద్దు, నీ ఫ్రెండ్షిప్ వద్దు. ఇంకోసారి నా జోలికి వస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తా. ఛీ, చిత్త కార్తీ కుక్క. సుమతి 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 హలో అమ్మా. ఎక్కడున్నావమ్మా? ఎన్నిసార్లు ఫోన్ చేస్తే కట్ చేస్తావేంటి? పక్కనే ఉన్నా, వచ్చేస్తున్నా. పక్కనే అంటే ఎక్కడ? ఇంత రాత్రైనా ఇంటికి రాకపోతే కంగారు కదా. సరే వస్తున్నా. సరేదా? ఓం భాద్రాయ భవతిశతాయ పరుయశ్చరేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమిహితం దీర్ఘమాయు మనోవాంఛాఫల సిద్ధ్యర్థం అఖిలాండకోటి బ్రహ్మాండ. భవానీ కాపాడు తండ్రి. మిస్సింగ్ కేసు అంట. హలో, అవునా? ఎక్కడా? సరే పద. కనబట్టలేదని చుట్టాలకి ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళందరికీ ఇంటిమేట్ చేశారా? చేశాం సార్. టెన్షన్ పడకమ్మా, నీ కూతురు ఎక్కడున్నా కనుక్కుంటాం. భవాని ఇక్కడ మిస్ అయిన అమ్మాయి పేరేంటి? సుమతి సార్.
సరే వెయిట్. భవానీ జంక్షన్లో డబ్బా దగ్గర ఈ ఫోన్ దొరికింది. సార్ అది నా కూతురు ఫోన్ సార్. సార్ అది నా కూతురు ఫోన్ సార్. సార్ చూస్తున్నారు కదా, ఉండు. ఎందుకు భవాని అలా అరుస్తున్నావు? సిఐ గారు విన్నారంటే ఆయనకి అసలు సౌండ్ పడదు. ఇక్కడ అరిచావు కాబట్టి సరిపోయింది. అదే ఆయన ముందు అరిచావు అనుకో నీ ఉద్యోగం పోతుంది. అరవకు. సరే సార్. అయ్యా ఆ ఫోన్ నుంచి ఫోన్ చేసి అమ్మా 2 నిమిషాల్లో ఇంటికి వచ్చేస్తున్నానమ్మా అని చెప్పిన పిల్ల కనిపించకుండా అయిపోయిందయ్యా. చూస్తున్నాం కదా, ఓపిక పట్టు. ఈ మల్లేష్ ఎవరు? సార్ వద్దు, ఉండు, మనకెందుకు? నువ్వు ఉండమ్మా, ఉండు. నువ్వు చెప్పమ్మా. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ సార్. సుమతి ఏడికి పోవాలన్నా వాడినే తీసుకెళ్తుంది. ఎక్కడుంటాడు వాడు? ఈ బస్తీలోనే, ఇక్కడ నుంచి 3వ ఇల్లు.